అయితే అయ్యప్ప స్వాములే ఒక శాంతి కాముకులుగా గుళ్ళో పూజలు చేసుకుంటూ 41 రోజులు ఉండాల్సిన దీక్షాపరులు అలాంటి వ్యక్తులను మాట్లాడే వ్యక్తులనే కావచ్చు వారిపై దాడులు చేశారు. దాడి చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇది సమాజాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి పరిణామాలు? ఇప్పుడు ఒక రహస్యం చెప్తానండి. వాళ్ళు దీక్ష వాళ్ళ మానాన వాళ్ళు శాంతియుక్తంగా చెయ్యాలి అని మీరు చెప్తున్నారు. మంచిగా ఉన్నటువంటి కుండలో ఒక విషపు చుక్కనేసి ఓ రాయినేసి నేను విషపు చుక్కనేసినా ఈ మంచిగా ఉన్న నీళ్లు మాత్రం విషమయంగా మారకూడదు అంటే మారకుండా ఉంటాయా? నువ్వు పైనుంచి తీసుకొచ్చి వేసింది విషపు చుక్క కదా. ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు ఏమైనా గొడవలు పెట్టుకున్నారా, మాట్లాడారా, వాళ్ళు ఏమైనా వేరే వాళ్ళని వంక పెట్టారా? అసలు ఏ విధంగా సంబంధం లేనటువంటి స్వామిని అంటే వాళ్ళ ఆరాధ్య దైవంగా తెల్లవారుజామున ఇంటికి లేచి కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ ఇక్కడి నుంచి డైరెక్ట్ గా అయ్యప్ప స్వామి దాకా కూడా నడుచుకుంటూ వెళ్ళేటటువంటి భక్తులు, కులాలతోటి అన్నిటితోటి అతీతంగా ఉండేటటువంటి భక్తులు, వాళ్ళ మానాన వాళ్ళు భగవంతుణ్ణి అర్చించుకుంటూ ఉంటే వాళ్ళ భగవంతుణ్ణి తిడితే కడుపు రగిలిపోదండి. ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటాం. మన ఇంట్లోకి వచ్చి మనం అలాగే కాన్స్టిట్యూషన్ కి బద్దులమై ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి మన ఇంట్లో మన తల్లిదండ్రులను మన సోదరులను కొడుతున్నారు అనుకోండి, వెళ్ళి ఆపి 2 కొట్టరా, ఆపి పక్కన పోలీసులు వచ్చి తీసుకెళ్లేదాకా వాడిని ఆపాలి అనే ప్రయత్నం. అంటే ఆ స్థాయి లోపల విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి దీంట్లోకి తీసుకొచ్చారు. వెంటనే అక్కడ ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే అది వదిలేశారు అనుకోండి, వాళ్ళ వీళ్ళు మనం ఎన్ని తిట్టినా శాంతి కామకుల్లాగా అట్లా ఉంటారు అని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంకొన్ని వందల మంది వేల మంది మాట్లాడతారు. భయం అనేది ఉండాలండి. భయము లేకపోతే ఇవాళ రాజ్యాంగం ఉన్న తర్వాత పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉందండి? భయము అనేది కూడా ఉండాలి రాజ్యాంగాన్ని ముందరికి తీసుకొని వెళ్ళాలి అంటే. కాబట్టి తప్పు చేస్తే ఇది జరుగుతుంది అని తెలియాలి. ఈ సమాజంలో వాళ్ళ మానాన వాళ్ళు శాంతి కామకులై కూర్చున్నప్పుడు రెచ్చగొడితే రెచ్చగొట్టిన దానికి ప్రతిస్పందననే తప్పు అనకూడదు ఎప్పుడు. ఆ స్థితి రాకుండా సమాజంలో కాపాడుకోవాల్సిన బాధ్యత అందరు. ఖచ్చితంగా ఉంది. అవును.